కేటాయిస్తాము 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 3 బడ్జెట్లలో మొదటి బడ్జెట్లలో 9,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 11,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్లో 12,511 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 20,000 కోట్ల రూపాయలు కేటాయించలేదు. 3.8% నిధులను మాత్రమే 56% ఉన్నటువంటి జనాభాకు కేటాయించారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్లో బీసీలకు తక్కువ నిధులు కేటాయించిన దానికి నిరసనగా ఏక్షిలా పార్కు నుండి అమరవీరుల స్థూపం వరకు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అంటే, ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకుండా మోసం చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా ఉన్నది. అందుకని మేము ఒక పిలుపిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకి. మధుర నియోజకవర్గంలో మల్లు బట్టి విక్రమార్క గారిని, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారికి బీసీలు ఓట్లు వేయొద్దు. ఎందుకనంటే బీసీలకు హామీలు ఇచ్చి మోసం చేసింది వీళ్ళిద్దరే. కాబట్టి అటు కొడంగల్ నియోజకవర్గంలో ఇటు మధుర నియోజకవర్గంలో బీసీలు ఓట్లు వేయకుండా వాళ్ళిద్దరిని ఓడించాలనేటటువంటి విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి